ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో వచ్చింది ఏంటో తెలుసా మీకు? క్రెప్స్, CREPS అని ఇంగ్లీష్ లో అంటారు. మరి ఈ క్రెప్స్ మనందరికీ తెలిసిన దోసలు, అలాగే దీంట్లో మనం తీపి రకాలు చేసుకోవచ్చు, ఉప్పు రకాలు చేసుకోవచ్చు. తీపి రకాలనేమో స్వీట్ ప్యాన్ కేక్స్ అంటారు, మరి సేవరీ ప్యాన్ కేక్స్ అంటేనేమో మన దోసల్లా తీయగా ఉండనివి. సో మరి ఈ రోజు మనం ఈ క్రెప్స్ అంటే అది మనం దోసలు కూడా మన క్రెప్సే. రకరకాల అట్లు మనం ఎన్నో వేసుకుంటూ ఉంటాం కదా. జొన్న పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేకపోతే పప్పు నానబెట్టి దాన్ని చక్కగా రుబ్బి ఫర్మెంట్ అయిన తర్వాత కూడా మనం వేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కువగా మన అందరూ ఇష్టపడేది ఏంటంటే ఇళ్లలో చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా. మరి ఈరోజు గోధుమ పిండితోటి మనం క్రెప్స్ అంటే అట్టు స్వీట్ రకం చేసుకోవచ్చు, ఉప్పు రకం చేసుకోవచ్చు. గోధుమ పిండితోటి చక్కగా దోసలు చాలా టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ రోజు మనం చింత చిగురు, మార్కెట్లో చింత చిగురు చాలా ఎక్కువగా దొరుకుతుంది. దోసల పైన కొంచెం చట్నీ వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది. అయినా గోధుమ పిండితోటి అట్లు వచ్చేస్తాయా? ఏ పిండితోటైనా, జొన్న పిండి, రాగ పిండి, ఏ పిండన్నా తీసుకోండి, దాంతో చాలా ఈజీగా మీ ఇళ్లలో అట్లు ఎట్లా చేసుకోవచ్చో నేను చూపించేస్తాను. అయితే దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. మరి ఆ టెక్నిక్ మనం చేసే ముందు ఫస్ట్ ఈ చింత చిగురుని మనం చట్నీలా చేసుకుందాం. ఈ చింత చిగురు తీసుకొని అంటే ఆకులో మరి మంచిగా క్లీన్ చేసుకొని ఒట్టి ఆకుని మనం మిక్సీ గ్రైండర్లో వేసేసుకుందాం. చింత చిగురు అనగానే మరి ఆ చింత చిగురు చెట్టు గురించి చెప్పాలంటే ఆ చెట్టు ఉన్న ఆ లేతటి ఆకుల్ని మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాం. వాటికి వచ్చిన కాయల్ని పచ్చి కాయలతోటైతే ఎర్ర మిరపకాయ, చింతకాయ పచ్చడి అయితే ఎంత గొప్పగా ఉంటుంది. మరి చింతపండు అనుకోండి, మన ఇళ్లలో చింతపండు లేకుండా జీవించలేరు కొంతమంది. ఆ పచ్చి చింతపండును కూడా చక్కగా ఇలా చేసి పచ్చి పులుసు, దాన్ని కొంచెం బాగా పిసికేసి దాన్ని ఉడికిచ్చి ముక్కల పులుసు, ఆ పప్పు వాట్లల్లో కొంచెం వేసేసి సాంబారు, ఎన్ని రకాలుగా చింతపండుని మనం చక్కగా ఆస్వాదిస్తాం. మరి చింత చిగురు రెడీగా ఉంది. ఏదైనా మంచి చట్నీ చేసుకోవాలంటే దాంట్లో కొంచెం అంత కారంగా ఉంటే బాగుంటుంది. సో మరి దీంట్లో పచ్చిమిరపకాయలు, మరి ఉప్పు కూడా దీంట్లో మనం వేసుకుందాం. తగినంత ఉప్పు, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో అంటే ఎటువంటి చట్నీ అయినా కానీ ఆ పుల్లగా మరీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కొంచెం తగ్గించడానికి, దాంట్లో రుచి పెంచడానికి పచ్చి కొబ్బరి తురుము ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. కానీ అంతేకాకుండా పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల మన చట్నీకి కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇవన్నీ వేసేసాం. కొంచెం అంత జీలకర్ర కూడా పడితే దాంతోపాటు నలిగితే చాలా బాగుంటుంది. కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకుందాం. ఇందులో నీళ్లు ఎక్కువ వేయకండి, కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా కొంచెం, కావాలనుకోండి తర్వాత మరి కొంచెం పోసుకోవచ్చు కదా. దీనిపైన గట్టిగా ఇలా మూత పెట్టేసి దీన్ని మనం బర్బర్ చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీ రెడీ అయిపోయింది, చూశారు కదా. మరి ఈ చట్నీని మనం అన్నంతో పాటు దాంతో తినాలి అంటే కనుక మరి కొంచెం ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ పుల్లదనం ఈ దోసల పైన భలే కమ్మగా ఉంటుంది. ఆహా, పుల్లగా దోస మీద వేసుకొని ఆ కొంచెం నెయ్యేసి దాన్ని కాలిస్తే భలే సూపర్గా ఉంటుంది. మరి ఈ గోధుమ పిండిని దోసల్లా వేసుకోవడం కోసం దీంట్లో మనం గోధుమ పిండి తీసుకొని కావలసినంత ఉప్పు వేసుకొని, మనం ఎటువంటి పప్పు బియ్యం నానపెట్టేసుకొని మనం అట్ల కోసం ముందు రోజు రాత్రే గ్రైండ్ చేసి తర్వాత రోజు కల్లా అది పులుస్తుంది. పులిసినప్పుడు మనం అట్లు వేసినప్పుడు అట్లు లైట్గా చిన్న చిల్లులు కనిపిస్తూ ఉంటాయి. గోధుమ పిండిని కూడా అట్లు వేసామనుకోండి, అలా కనిపించాలంటే దాంట్లో కొంచెం సోడా వేసేసుకుందాం. ఈ పిండి రెడీ అయిపోయింది. పులిసిన ఎఫెక్ట్ రావడం కోసం ముందుగా వెన్న కానీ, నెయ్యి కానీ, నూనె కానీ మీకు ఏది కావాలో అది వేసేసుకొని రెడీ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత పిండిని కొంచెం కరకరలాడుతూ రావడం కోసం, దోస పిండి వేసినప్పుడు అయ్యో నా దోస కరకరలాడుతూ రావట్లేదంటే
దానికోసం ఏం చేస్తారు, అరే బియ్యం పిండి ఎక్కువ వేసుకొని, లేకపోతే అందులో అటుకులేసి, లేకపోతే మిగిలిపోయిన అన్నాన్ని వేసి రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు. మరి ఇలా పిండి చేసినప్పుడు మన దోశ కరకరలాడు. ఎందుకంటే దీంతో నీళ్లు కలిపేసుకొని అట్లు వేసేసుకున్నారు. ఆ అట్లు సాఫ్ట్గా కరకరలాడుతూ దోశలా రావు. మరి అలా రావడం కోసం ఈ పిండిలోనే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత మజ్జిగ వేసుకొని పిండి తయారు చేసుకుందాం. దీనికి మీరు మజ్జిగ వాడాలని ఏం రూల్ లేదు, కావాలంటే నీళ్లు కూడా వాడి మనం చేసుకోవచ్చు. నీళ్లు వాడేటప్పుడు అయితే మీరు బేకింగ్ పౌడర్ వాడుకోండి. ఒట్టి సోడా అయితే దాంట్లో కొంచెం అంత మజ్జిగ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దోశలు వచ్చే విధంగా మనం కలిపేసుకొని చేసుకుందాం. మరీ ఎక్కువ నీళ్లు పోసి ఫస్టే కలపకుండా కొంచెం పోసి కలిపేసుకుంటే ఇలా లంప్స్ రాకుండా ఉంటుంది. కావాలంటే ఇంకా నీళ్లు కూడా పోసుకొని మనం దీన్ని తయారు చేసుకుందాం. క్రెప్స్ అంటే ఈ అట్ల పిండి రెడీ అయిపోయింది. చింత చిగురు చట్నీ రెడీ. ఇన్స్టంట్ గోధుమ పిండితో దోశ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెనం పైన వేసేసి అట్లేసేసుకుందాం. చింత చిగురు దోశలు రెడీ చేసుకుందాం. మనం వేసుకునే దోశల పిండిలా చక్కగా వచ్చేసింది. కానీ ఇప్పుడు పెనం పైన వేసినప్పుడు దోశలా వస్తుందా రాదా అని కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవ్వచ్చు, కానీ దానికి కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ఉల్లిపాయ ఎందుకు ఇక్కడ పెట్టుకున్నాను అంటే మీకు ఒక చిన్న చిట్కా చూపించడానికి. మేము హోటల్లో ఇప్పుడు ఇదేమో నాన్ స్టిక్ ప్యాను, కానీ హోటల్లో ఐరన్ది పెద్ద ప్యాన్ ఉంటుంది. ఇళ్లలో కూడా దోశలు వేసుకున్నప్పుడు పాత పెనాలు అవి వాడితే దోశ అంటుకునే ప్రమాదం ఉంటుంది. సో అలాంటప్పుడు అలా అంటుకోకుండా ఉల్లిపాయని ఇలా ముక్కగా కోసి దాన్ని ఇలా తిప్పేస్తారు. దీనిపైన మన దోశలు వేసుకుందాం. గోధుమ పిండి అట్లు. దీనిపైన ఏం వేస్తాం? వెన్న వేసామనుకోండి అది వెన్న రోస్టు. దీనిపైన నెయ్యి వేసామనుకోండి అది గీ రోస్టు. నూనె వేస్తే మన రోస్టు. మరి మనకు కావాల్సినట్టుగా మనకి టేస్టీగా ఎలా తినాలనుకుంటే అలా వేసుకుందాం. వేసుకొని కొంచెం కాలిన తర్వాత పైన ఉన్నదాన్ని ఇలా లెవెల్ చేసుకుందాం. మొదటి దోశ కదా, కొంచెంగా ఎక్కువగా వేసాను నూనె, ఏం పర్లేదు. కావాలంటే కొంచెం తక్కువ వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ ఇప్పుడు చూడండి, ఇక్కడంతా మీకు కొంచెం బ్రౌన్ కలర్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మన చట్నీ తీసుకొని దీనిపైన వేసి ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకుందాం. ఎలా కావాలంటే, మరీ ఎక్కువ కావాలనుకోండి చట్నీ ఇంకా కొంచెం వేసుకుందాం. పుల్లటి చట్నీ కదా, కొంచెం వేసుకుంటే బ్రహ్మాండంగా సరిపోతుంది. మన క్రిస్పీ దోశ రెడీ. దోశ రెడీ చూసారు కదా. దీంతో పాటు మరి ఏ చట్నీ అక్కర్లే. మరి దీన్ని చక్కగా కరకరలాడుతూ ఆ పుల్లలను ఎంతో టేస్టీగా చేసేసుకున్నాం. మీకు కావాలంటే మన గోంగూర బదులు టమాటా చట్నీ రుద్దుకోండి. మీకు నచ్చిన రకరకాల చట్నీలు అన్నీ వేసేసుకొని అందులో ఎంత గొప్పగా ఇన్స్టెంట్గా దీన్ని మనం పెద్ద కంగారు కూడా పడక్కర్లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చక్కగా దీన్ని కరకరలాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాను కదా, దీని రంగు చూడండి, దీని రుచి చూడండి, దీని సువాసన చూడండి. ఇవన్నీ బాగుంటేనే మనం సూపర్ షెఫ్లు అయిపోతాం. కావాలంటే కొబ్బరి తురుము తేనె వేసి కూడా చేసుకోవచ్చు. అది కూడా చేసేసుకుందామా. ఉప్పు కారపు రకం అయితే మనం దోశ చూసేసాం. ఇప్పుడు ఇదే పిండితోటి తీపి రకం ఎట్లా చేసుకోవాలో చూద్దాం. పిండి అదే, కొన్నిసార్లు స్వీట్గా చేయడం కోసం ఇందులో కూడా వాళ్ళు పంచదార కానీ తేనె కానీ వేసుకుంటారు, ఉప్పు వేయకుండా. మీకు అలా కావాలంటే వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి కొంచెం ఏదన్నా తీపి రకం తాకిందంటే చాలా ఇష్టంగా తింటారు. దోశల పైన పంచదార వేసుకొని ఎంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు. తీపి రకం చేసుకునేటప్పుడు మనం కొంచెం ఉత్తప్పం స్టైల్లో కొంచెం లావుగా చేసుకొని మనం పిండి వేసిన వెంటనే దోశలాగా చక్కగా పులిసిన విధంగా వచ్చేసింది. దీంట్లో కూడా మనం కరిగిన వెన్నని చక్కగా దీనిపైన వేసేసుకొని, కొంతమంది ఇలాంటి అట్లు వేసేటప్పుడు బాగా కుక్ అవ్వడం కోసం ఇలా దానిపైన లిడ్ కూడా వేసేస్తూ ఉంటారు. పిండి కొంచెం కూడా పచ్చిగా ఉండకుండా కుక్ చేసుకుంటారు. మరికొందరు రెండు వైపులా కుక్ చేసేసుకుంటారు. మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. ఇలా మూత పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు. దాన్ని రెండో వైపు కూడా కుక్ చేసుకోవచ్చు. తీయటి దోశ చేసుకోవడం కోసం పండగలు ఏ వచ్చినా మన ఇళ్లలో కొబ్బరికాయ అయితే ఉంటుంది, ఆ కొబ్బరికాయతోటే చేద్దాం. కావాలంటే అరటి పండు వేసి చేయొచ్చు, మామిడి పండు వేసి చేయొచ్చు. దీనిపైన మనం సన్నగా తరిగిన కొబ్బరి, దీన్ని తీయగా చేయడం కోసం
ఏముంది, నాకు ఇష్టమైన తేనెని ఇలా దానిపైన తేనె వేడెక్కక ముందే మరి దోశని ఇలా ఫోల్డ్ చేసుకొని తేనె కొబ్బరి దోశ రెడీ. ఎంత ఈజీగా స్టవ్ కట్టేసుకుందాం, దీన్ని ఆస్వాదించేద్దాం. ఎంత కమ్మగా ఉంటుందనుకున్నారు. ఆ తేనె బ్రెడ్ అవుతూ ఆ కొబ్బరి ఉండి నా సామిరంగా పిల్లలేంటి పెద్దోళ్ళైనా ఇలా చక్కగా దీన్ని తుంచుకుంటే దీంట్లో నుంచి చక్కటి తేనె సువాసన ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడు అనిపిస్తుంది జీవితంలో ఏదో పుణ్యం చేసుకుంటేనే వంటోడిని అయ్యానని. మరి షో చూసే మీరందరూ కూడా వంట చేయడం ఒక గొప్ప కళ, మన అదృష్టం. ఎందుకంటే మనం చేసింది తిని ఎదుటి వాళ్ళు బా ఎంత కమ్మగా ఉంది, ఎంత బాగుందంటే ఎంత పుణ్యం వస్తుందండి. సూపర్ షెఫ్ అవ్వాలి అంటే మనం ఎదుటి వాళ్ళు చక్కగా తిని సంతోషపడాలి అనే సంకల్ప బలం మనకు ఉంటే గనక మన వంటలు ఇట్టే టేస్టీగా వచ్చేస్తాయి. గోధుమ పిండితో ఇన్ని రకాల దోశల. మరి ఇంకా చూస్తూ ఉండండి మన ఈటీవీ అభిరుచిలో కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త రకాలు. ఏంటంటే ఒక్కటి నేర్చుకుంటే 10 రకాలు చేయొచ్చు. ఈరోజు గోధుమ పిండితో చూపించాను. ఇది మీరు జొన్న పిండితో ట్రై చేయండి, రాగి పిండితో ట్రై చేయండి. ఏ పిండితో ట్రై చేసినా నేను చూపించిన విధంగా చేస్తే ఇన్స్టెంట్గా ఇంత రుచిగా తయారైపోతుంది. చింత చిగురు గోధుమ పిండి అట్టు తయారు చేయడానికి ముందుగా చింత చిగురు మిక్సీ జార్ లో వేసుకుని దాంతో పాటు పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి తురుము, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం సోడా కూడా వేసి కలుపుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసి కలుపుకొని దాంట్లో కావలసినంత మజ్జిగ వేసుకుని దీన్ని దోశ పిండిలా కలుపుకొని రెడీ పెట్టుకోవాలి. వేడి పెనంపై దోశలు వేసుకున్న విధంగా వీటిని వేసుకుని దానిపైన మన చింత చిగురు చట్నీ వేసుకొని కమ్మగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తీపి రకం చేసుకోవడం కోసం అట్లు కొంచెం చిన్నగా వేసుకుని దానిపైన కొబ్బరి తురుము, తేనె వేసుకుని చక్కగా వడ్డించుకొని పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ గోధుమ అట్లు ఎంజాయ్ చేయొచ్చు. రేపు మళ్ళీ ఇదే టైంకి కొత్త వంటకంతో ఏంటి మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏముందో చూడాలి అంటే ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.